అగోడా జైల్ మ్యూజియంలో ఎన్నో విచిత్రాలు చూసిన తర్వాత బయటికి వస్తే ఇంకా కొన్ని రూమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వార్డెన్ బ్లాక్ గ్యాలరీ అని ఒక రూమ్ ఉంది. యాక్చువల్లీ అక్కడ మిస్ అయింది. సో ఇంకా లోపలికి వెళ్తే కొన్ని సింబల్స్ అండ్ అలాగే కొన్ని శిల్పాలు, ఫొటోస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి పక్కన కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో నాకు దాని గురించి పెద్ద ఐడియా లేక అర్థం కాక బయటకు వచ్చేసిన. అండ్ ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే భలే ఉంది. అండ్ ఇంకొక రూమ్ ఉంది, అది వేర్ హౌస్ గ్యాలరీ అని, కంప్లీట్గా డాగ్స్కి సంబంధించి అయితే ఉంటుందన్నమాట. అసలు ప్రపంచంలో ఇన్ని డాగ్స్ ఉన్నాయని ఫస్ట్ టైం చూస్తున్నాను. జనరల్గా నాకు డాగ్స్ అంటే చచ్చేంత భయం. చూడ్డానికి మాత్రం బుజ్జిగా క్యూట్గా ఉంటాయి, కానీ పొరపాటున దగ్గరికి వెళ్తే కరిచిందో ఇంకా బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేసుకోవాలి. సో అంత డేర్ చేయలేక కొంచెం దూరంగానే ఉంటా. సో ఇంకా ఇవన్నీ చూసి అలసిపోతే మంచిగా తినడానికి లోపలనే ఒక కేఫ్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఒక వే ఉంది, కాకపోతే ప్రెసెంట్ ఇది క్లోజ్ చేశారు. సో ఇది మన అగోడా జైల్ మ్యూజియం ఒక విశేషాలు. ఇంకా గోవాలో చూడడానికి చాలా విశేషాలు ఉన్నాయి. సో అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. బై బై.